అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఒక సాధారణ ప్రభుత్వ బస్ డ్రైవర్ ఇంట్లో అధికారులు జరిపినటువంటి సోదాల్లో కళ్ళు చెదిరే సొమ్ము వెలుగులోకి వచ్చింది. ఏకంగా 20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం బిస్కెట్లను చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మాజీ ప్రభుత్వ బస్ డ్రైవర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు షాక్ అయ్యారు. కోట్లాది నగదు, కిలోల కొద్ది బంగారం అక్కడ లభించాయి. ఈ నేపథ్యంలో నోట్ల లెక్కింపు మెషిన్ తో ఆ డబ్బును లెక్కిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ బస్ డ్రైవర్ గా మినార్ మోండాల్ పనిచేశారు. కొన్నేళ్ల కిందట డ్రైవర్ ఉద్యోగాన్ని వీడాడు. బంధువైన స్థానిక వ్యాపారి టులు మోండల్ రాళ్ల వ్యాపారంలో సహాయం చేశాడు. ఆ తర్వాత సొంతంగా రాళ్ల వ్యాపారము చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇసుక క్వారీ మాఫియా అక్రమాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. బెంగాల్ రవాణా శాఖలో మాజీ బస్ డ్రైవర్ గా పనిచేసిన మినార్ మండల్ ఇంట్లో నిర్వహించినటువంటి సోదాల్లో ఊహించని విధంగా బ్లాక్ మనీ వెలుగు చూసింది. ఆయన నివాసం నుంచి అధికారులు ఏకంగా 20 కోట్ల నగదుతో పాటు 15 కిలోల విదేశీ మార్కింగ్ ఉన్న బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మాజీ బస్ డ్రైవర్ ఇంట్లో ఇంత భారీ ఎత్తు చట్ట విరుద్ధంగా నిల్వ ఉంచిన సమ్ము బంగారాన్ని చూసి కూడా దాడుల్లో పాల్గొన్న అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. बहुत ब्रोकर है। पिछली सरकार टीएमसी सरकार ने इन लोगों को तैयार किया था। ये जितना रिसोर्स लूट होता है, ये कटमनी आता है, ऐसे 2-4 लोग कलेक्ट करके पुलिस के माध्यम से कालीघाट भेज देते। अब सब एक्सपोज है, सब पब्लिक भी जानती थी, लेकिन किसी की दम नहीं था इसके खिलाफ कंप्लेन करने का। आज पुलिस कार्रवाई शुरू किया है और ऐसे बहुत लोग अभी एक्सपोज होने बाकी है। Namaskar. Today Birbhum District Police got a source information. The source information was appeared to be reasonably true that a huge amount of illegally amassed cash and gold which belonged to a syndicated organized group led by one Mohammad Najibuddin alias Tullu Mandal of Mohammad Bazar PS area has concealed at a place in a house under jurisdiction of Mohammad Bazar PS. The police team worked out the information and after following all legal formalities conducted search and seizure. సో పోలీసులు ఇల్లు సోదా చేయగా గదిలో మూలలో 35 బస్తాల్లో దాచిన డబ్బు బయటపడింది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా తెప్పించిన 5 కౌంటింగ్ మిషన్లు నిరంతరాయంగా పనిచేసి చివరికి వేడెక్కి ఆగిపోయాయని అధికారులు తెలిపారు. లభ్యమైన భారీ మొత్తంలో నోట్ల కట్టలను, 15 కిలోల బంగారాన్ని సురక్షితంగా తరలించేందుకు పోలీసులు పెద్ద 5 ఇనుప పెట్టెలు తెప్పించాల్సి వచ్చింది. గంటల తరబడి లెక్కించినా డబ్బు కట్టలు తగ్గకపోవడంతో అధికారులకే నీరసం వచ్చిందట. ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం బయటపడటం తీవ్ర దుమారం రేపుతోంది. బీర్భూమ్ జిల్లాలో మీనార్ మండల్ అనే విశ్రాంత బస్ డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించిన ఈ సోదాల్లో ఇప్పటివరకు సుమారుగా 28 కోట్ల రూపాయల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నోట్ల కట్టలు భారీగా ఉండడంతో వాటిని లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మిషన్లు విఫలమైనట్టు కూడా సమాచారం వినిపిస్తోంది. అయితే తులు మండల్ అనే శిలల వ్యాపారికి మీనార్ మండల్ బంధువు. తులు మండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మండల్ కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా తొలుత 5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం లభించాయి. ఆ తర్వాత తనిఖీలు ఇంకా కొనసాగించడంతో నగదు మొత్తం సుమారుగా 28 కోట్ల వరకు చేరింది. ఈ ఘటనపై మీనార్ మండల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఈ నగదు, బంగారం తులు మండలకు చెందినదని, అక్రమ కార్యకలాపాలు నిర్వహించి పొందిన సొమ్ముగా పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. అక్రమ ఆర్థిక లావాదేవీలు, ఇసుక రాతి మాఫియా కార్యకలాపాలతో ఈ వ్యవహారానికి సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు వైపు కొనసాగుతోంది. రాష్ట్ర రవాణా శాఖ ఉద్యోగిగా పనిచేసిన మీనార్ మండల్
పదవీ విరమణ పొందాక వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టాడనే అంశంపై కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా టీఎంసీ వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. నిందితులకు కొందరు పేరున్న నాయకులతో సంబంధాలున్నాయంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి అక్రమ సంపద వెనుకున్న వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని ఓవైపు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ అక్రమ సంపాదన వెనక స్థానిక ఇసుక క్వారీ మాఫియాతో సంబంధాలే ప్రధాన కారణమని కూడా అధికారులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో తీవ్ర నేర చరిత్ర ఉన్న స్థానిక డాన్ తులు మండల్ కు ఈ మినార్ మండల్ దగ్గర బంధువు అని కూడా అధికారులు తెలిపారు. గతంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా పనిచేసిన మినార్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన బంధువు సపోర్ట్ తో క్వారీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇసుక మైనింగ్ అక్రమ రవాణా ద్వారా ఈ స్థాయి ఆస్తులు నగదును కూడా కూడబెట్టినట్లు దర్యాప్తు సంస్థలు ఓవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు లోతైన విచారణలు కూడా జరుపుతున్నారు అధికారులు. అయితే ఈ లభ్యమైన అక్రమ ఆస్తుల నగదును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితుడిపై ఆర్థిక నేరాలు అక్రమ ఆస్తుల నిర్మూలన వంటి పలు చట్టాల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ బ్లాక్ మనీ వెనుక ఇంకా ఎంతమంది బడాబాబుల హస్తం ఉందన్న విషయమై విచారణ ఇంకా ముమ్మరం చేశారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం కలకలం రేగింది. తులు మండల్ తన కుమార్తెకు 2024లో అత్యంత వైభవంగా కూడా వివాహం చేశారు. ఇప్పుడు ఇలా భారీ నగదు బయటపడటంతో ఆ విషయం మరొకసారి కూడా తెర మీదకి వచ్చింది. ఆ వేడుకకు బెంగాలీ బాలీవుడ్ సినీ నటులు కూడా హాజరయ్యారని, వివాహానికి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అప్పట్లో చర్చించుకున్నారు. ఇక మినార్ మండల్ తులు మండల్ అనే శిలల వ్యాపారికి బంధువు. ఈ తులు మండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మండల్కు సన్నిహితుడు. అక్రమ ఆర్థిక లావాదేవీలు ఇసుక రాతి మాఫియా వ్యాపారాల ద్వారానే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. పోలీసులు మీనార్ మండల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు వైపు కొనసాగిస్తున్నారు. ఇక బస్ డ్రైవర్ ఇంట్లో 28 కోట్ల నగదా అని చెప్పేసి అందరూ కూడా నోరేళ్లు పెట్టి చూసినటువంటి సిచ్యువేషన్. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమి జిల్లాలో జరిగినటువంటి ఈ భారీ నగదు స్వాధీనం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనాన్ని అయితే సృష్టించింది. రాష్ట్ర రవాణా సంస్థకు చెందినటువంటి మాజీ బస్ డ్రైవర్ ప్రస్తుతంగా రాళ్ల వ్యాపారి మీనార్ మండల్ నివాసంలో పోలీసులు జరిపినటువంటి సోదాల్లో సుమారుగా 28 కోట్ల రూపాయల నగదు 15 కిలోల బంగారం అయితే బయటపడింది. 35కు పైగా బస్తాల్లో దాచించిన ఈ కరెన్సీ నోట్లని లెక్కించడానికి అధికారులే తీవ్రంగా శ్రమించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఈయన గతంలో ప్రభుత్వ బస్ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం స్థానికంగా ఇసుక క్వారీ మాఫియా డాన్ గా పేరున్నటువంటి తన బంధువు తులు మండల్ రాళ్ల వ్యాపారంలో కూడా ఈయన భాగస్వామి అయ్యారు. తులు మండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మండల్ కు అత్యంతంగా ఆయన సన్నిహితుడు. అక్రమ ఇసుక క్వారీ మైనింగ్ ద్వారా కూడా భారీగా నిధులు దారి మల్లాయనే పక్కా సమాచారంతో పోలీసులు అయితే ఈ దాడులు నిర్వహించారు. అయితే ప్రాథమికంగా కూడా 20 కోట్లుగా భావించినప్పటికీ లెక్కింపులు అయితే పూర్తయ్యేసరికి నగదు విలువ 28 కోట్లకు చేరింది. దీంతో పాటు సుమారు 21 కోట్ల విలువైనటువంటి 15 కిలోల బంగారు బిస్కెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల కట్టలు విపరీతంగా ఉండడంతో వాటిని లెక్కించడానికి సైతం తీసుకొచ్చినటువంటి కరెన్సీ కౌంటింగ్ యంత్రాలపై కూడా తీవ్ర ఒత్తిడి పడింది. నిరంతరాయంగా నోట్లను లెక్కించే క్రమంలో మెషిన్స్ అన్ని వేడెక్కి 5 కౌంటింగ్ మెషిన్లు కూడా విఫలమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. చివరకు మరికొన్ని ప్రత్యామ్నాయ కౌంటింగ్ యంత్రాలను రప్పించి లెక్కింపు పూర్తి చేసి అనంతరం ఆ నోట్ల మొత్తాన్ని కూడా భద్రపరచడాన్ని భారీ సైజులో ఉన్న ఒక 5 ఇనుప ట్రంక్ పెట్టెల్ని కూడా ఉపయోగించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో మొత్తానికి ఒక మాజీ డ్రైవర్ ఇంట్లో ఇంత మొత్తంలో నగదు బయటపడడం ఇప్పుడు అక్కడ తీవ్రంగా స్థానికంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి న్యూస్ అది.